తమిళ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరో విశాల్ కృష్ణ మొత్తానికి పెళ్లి ఊసెత్తాడు. తాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. తెలుగు నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడైన విశాల్ 1977లో చెన్నైలో పుట్టాడు. అతని చదువు కూడా అక్కడే సాగింది. దీంతో అతను తమిళ సినిమాతోనే వెండితెరకు పరిచయమయ్యాడు. విశాల్ నటించిన తొలి చిత్రం చెల్లామే తెలుగులో ప్రేమ చతురంగంగా విడుదలైంది. ప్రస్తుతం విశాల్ తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నటించిన తమిళ చిత్రం ఇరుంబుతిరై సినిమా తెలుగులో అభిమన్యుడిగా వస్తుంది. తమిళనాడు తరహాలోనే ఈ సినిమా కూడా ఇక్కడ మంచి కలెక్షన్లు సాధిస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మీరు తెలుగమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేదా తమిళమ్మాయినా అనే ప్రశ్నకు బదులిస్తూ నేను తమిళమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. ఎవరా అమ్మాయి, పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు బదులిస్తూ ఆ విషయం జనవరి 2019లో చెబుతా అని దాటవేశాడు. అయితే నటుడు శరత్ కుమార్, ఛాయాల కుమార్తె నటి వరలక్ష్మి శరత్ కుమార్, విశాల్ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్ సమాచారం. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే విశాల్ నేరుగా దీనిపై సమాధానం చెప్పకుండా తమిళమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆ రూమర్స్ కు మరింత బలం చేకూర్చినట్లయింది. విశాల్ నటిస్తున్న పందెంకోడి 2 సినిమాలో వరలక్ష్మి కీలక పాత్రలో కనిపిస్తోంది. విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.